డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. సో ఈ వీడియోలో మనం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి షెడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాము. సో షెడ్యూల్ వచ్చేసింది ఇవాళ నుంచి, అంటే 4వ తారీఖు నుంచి మీకు సీట్ మ్యాట్రిక్స్ షెడ్యూల్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి వీళ్ళు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ ఉంటుంది. తర్వాత చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ ఉంటుంది. తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ ద సీట్ అలాట్మెంట్, రిజల్ట్, రిపోర్టింగ్ అండ్ జాయినింగ్, వెరిఫికేషన్ ఆఫ్ ద జాయింట్ క్యాండిడేట్స్ డేటా బై ఇన్స్టిట్యూట్స్. సో ఇవి స్టెప్స్ అనేది ఉంటాయన్నమాట కౌన్సిలింగ్ సంబంధించినటువంటిది. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కన్నా ముందు ఇన్స్టిట్యూట్స్ ఎంసీసీ వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. దాంట్లో వచ్చేసి మనకి కాలేజ్ వైజ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట. తర్వాత మనకి నెక్స్ట్ డే 5th మనకి రిజిస్ట్రేషన్ కి 5th August టు 12th August వచ్చేసి అప్ టు 3 PM ఆఫ్ 12th August 2026 ఓన్లీ యాజ్ పర్ ద సర్వర్ టైంలో ఈవినింగ్ 3 వరకు మనకు రిజిస్ట్రేషన్ కి ఫస్ట్ రౌండ్ లో టైం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ పేమెంట్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ అప్ టు 6 PM. ఓకే, అయితే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడానికి ఒకవేళ ఏదైనా సర్వర్ డౌన్ అది ఉన్నా కూడా మనకి ఈవినింగ్ 6 వరకు టైం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఫీజు కట్టడానికి. ఇక అది రిజిస్ట్రేషన్ 5th స్టార్ట్ అయితే మనకి 12th వరకు ఉంటుంది. అదే విధంగా ఆ మధ్యలో మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు 6th August నుంచి మనం చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. 13th August వరకు ఉంటుంది. 13th August అప్ టు 11 AM వరకు ఉంటుంది అనమాట. ఓకే, 13th August యాజ్ పర్ సర్వర్ టైం 11 AM వరకు ఉంటుంది. సో చాయిస్ లాకింగ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ అదే రోజు 4 PM 12th August నుంచి మనకి అప్ టు 11 AM ఆఫ్ ద 13th August వరకు మనం లాక్ చేసుకోవచ్చు. చాయిస్ లాకింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి 13th August నుంచి 16th August మధ్యలో సీట్ అనేది మనకు అలాట్మెంట్ జరగచ్చు. సో రిజల్ట్ 17th రిలీజ్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి ఎంసీసీ ఓకే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. తర్వాత రిపోర్టింగ్ వచ్చేసి మనకి 18th August నుంచి 22nd August లోపల ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చినటువంటి పిల్లలు కాలేజ్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో వెరిఫికేషన్ ఆఫ్ ద జాయింట్ క్యాండిడేట్స్ వచ్చేసి 23rd August ఉంటుంది. సో ఏదైతే సీట్ ఫస్ట్ రౌండ్ లో వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ వచ్చేసి 18th to 22nd వరకు చేయాలి. అక్కడ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ 23rd చేస్తారు. ఓకే, ఇది మనకి ఫస్ట్ రౌండ్ కి సంబంధించింది. ఓకే, సీట్ మ్యాట్రిక్స్ 4th 1 డే ఉంటుంది. అదే మనకి వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి 8 days టైం ఇచ్చారు. అదే విధంగా చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ 8 days. సో ప్రాసెసింగ్ వచ్చేసి మనకి 4 days టైం తీసుకుంటున్నారు. అదే విధంగా మనకి రిజల్ట్ వచ్చేసి 1 day లో అనౌన్స్ చేస్తారు. రిపోర్టింగ్ కి 5 days టైం ఇచ్చారు. సో 1 day వచ్చేసి మనకి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని వీడియోని షేర్ చేయండి. ఓకే, సో ఇక రౌండ్ 2. సో దీంట్లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఉంటాయి అన్నమాట. సో మనకి సెకండ్ రౌండ్ కి వచ్చేటప్పటికి ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ గురించి చెప్తూ ఉన్నాను. సో ఇది మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు ఒక వీడియో స్టెప్ బై స్టెప్ ఎలా మనము ప్రాసెసింగ్ అనేది రిజిస్ట్రేషన్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేసుకోవాలి అనేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఒక వీడియో వాళ్ళే ఎంసీసీ వాళ్ళు పెట్టారు. మీరు ఒకసారి బిఫోర్ స్టార్టింగ్ ద రిజిస్ట్రేషన్ ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఓకే, సో వాళ్ళే ఇచ్చి ఉండారు అనమాట వెబ్సైట్ లో. సో నేను ఆ లింక్ కూడా ఇక్కడ పెడతాను, మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అనమాట. ఓకే, సో ఇక రౌండ్ 2 కి సంబంధించినటువంటి 24th August సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత కొత్త సీట్స్ ఏమైనా యాడ్ అయినా లేదా మిగిలి ఉన్నటువంటి సీట్స్ లేదా కొత్త కాలేజీలు యాడ్ అయినా ఆ సీట్ మ్యాట్రిక్స్ లో మనకు వస్తుంది. అందుకే రౌండ్ కు మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో రిజిస్ట్రేషన్ పేమెంట్ వచ్చేసి మనకి 25th August నుంచి 29th August వరకు ఉంటుంది. సో 3 PM వరకు ఉంటుంది. ఓకే,
సో 22nd యాజ్ పర్ ద సర్వర్ టైం అన్నమాట. ఓకే, 29th సారీ. సో పేమెంట్ వచ్చేసి 29th ఆగస్ట్ 6 PM వరకు ఉంటుంది. సో ఇక చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ వచ్చేసి 25th ఆగస్ట్ నుంచి 30th వరకు ఉంటుంది. సో 11 PM వరకు ఉంటుంది అనమాట. ఓకే, 30th ఆగస్ట్ యాజ్ పర్ సర్వర్ టైంలో. ఓకే, చాయిస్ లాకింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4 PM ఆఫ్ 30th ఆగస్ట్. ఓకే, అప్ టు 11 PM వరకు చాయిస్ లాకింగ్ ఉంటుంది. సో ఇది చాయిస్ లాకింగ్ మీరు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది అనమాట. ఓకే, కాబట్టి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు లాక్ చేసుకోకుండా ఉండడమే బెస్ట్. సో ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 31st ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 1st వరకు తీసుకుంటారు. రిజల్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ 2nd సెప్టెంబర్ రిజల్ట్ రిలీజ్ అవుతుంది. సో రిపోర్టింగ్ వచ్చేసి 3rd సెప్టెంబర్ టు 8th సెప్టెంబర్. సో 9th సెప్టెంబర్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. సో సెకండ్ రౌండ్ కి వచ్చేసప్పటికి డేట్స్ తగ్గుతూ వస్తాయి. సీట్ మ్యాట్రిక్స్ కి ఒక రోజు, 5 days రిజిస్ట్రేషన్ కి, తర్వాత వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్ కి 6 days, మనకి ప్రాసెసింగ్ కి 2 days, రిజల్ట్ కి 1 day, రిపోర్టింగ్ కి 6 days ఇచ్చారు. తర్వాత 1 day వచ్చేసి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కి. ఓకే, సో సెకండ్ రౌండ్ లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు కాలేజీకి వెళ్ళి జాయిన్ కావాలి. ఈ సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కోరుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అప్గ్రేడ్ అయినటువంటి సీటు మీకు కొత్త కాలేజీలో అలాట్ అవుతుంది, పాత కాలేజీలో ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇది సెకండ్ రౌండ్ మనకి సెప్టెంబర్ 9th వరకు అయిపోతుంది. సో సెప్టెంబర్ 10th నుంచి 10th రౌండ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వెరిఫికేషన్ ఆఫ్ ద సీట్ మ్యాట్రిక్స్ 10th ఒక రోజు ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ 11th నుంచి సెప్టెంబర్ 11th నుంచి 15th వరకు ఉంటుంది. తర్వాత ఫీజ్ పేమెంట్ కూడా 15th వరకు ఉంటుంది. సో టైమ్ ఇదంతా యాజ్ పర్ సర్వర్ టైం, మీ వాచ్ లో టైం కాదు, సర్వర్ లో కనిపిస్తున్నటువంటి టైం. నాకు ఇంకా 10 నిమిషాలు ఉంది నా వాచ్ లో, అప్పుడే లాక్ అయిపోయిందా అంటే కుదరదు అనమాట. అక్కడ మీకు సిస్టమ్ లో కనిపించే టైమే వాళ్ళ సర్వర్ టైము, ఆ టైం ప్రకారమే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. ఓకే, సో చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ వచ్చేసి 11th సెప్టెంబర్ నుంచి మనకి 16th సెప్టెంబర్ వరకు ఉంటుంది. అదేవిధంగా 16th to 17th ప్రాసెసింగ్ ఆఫ్ ద సీట్ అలాట్మెంట్. రిజల్ట్ థర్డ్ రౌండ్ 18th రిలీజ్ చేస్తారు. సో రిపోర్టింగ్ కాలేజెస్ 19th నుంచి 26 లోపల రిపోర్ట్ చేయాలి. 27 మనకి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సర్టిఫికెట్స్ అన్ని ప్రాపర్ గా తెచ్చుకోండి. సో సెప్టెంబర్ 27th కి రౌండ్ 3 అనేది అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక 3 రౌండ్లు అయిపోయిన తర్వాత ఆన్లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అనమాట. ఓకే, సో ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఇంతవరకు సీట్ రానటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో 27th సెప్టెంబర్ సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఏ కాలేజ్ లో ఏ సీట్ ఖాళీ ఉంది అనేసి. సో రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకోవచ్చు. దీనికి అవైలబుల్ ఫ్రమ్ ద 28th సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఓకే, 28th నుంచి 30th వరకు మనకి చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ కూడా. ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్ 1st 2nd అక్టోబర్ మధ్యలో ఉంటుంది. రిజల్ట్ 3rd అక్టోబర్ రిలీజ్ చేస్తారు. సో రిపోర్టింగ్ కాలేజెస్ కి 4th నుంచి 10th వరకు మీరు రిపోర్ట్ చేయాలి. ఓకే, సో అప్పుడే సర్టిఫికెట్స్ కూడా వెరిఫై అయిపోతుంది. సో స్టే వేకెన్సీ రౌండ్ లో సీట్ వస్తే ఖచ్చితంగా సీట్ తీసుకోవాల్సిందే, లేదంటే మీకు నీట్ నుంచి డిబార్ అవడం జరుగుతుంది. పెనాల్టీ కూడా భారీగా ఉంటుంది అనమాట. సో ఆలోచించుకొని స్టే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా తక్కువ సీట్లు ఉంటాయి దీంట్లో, ఎక్కడో 1-2 మిగిలిపోయినటువంటి సీట్లను మాత్రం ఫిల్ చేస్తారు. నోట్ ఇచ్చారు చూడండి, ఫర్ ఎన్షూరింగ్ ఫెయిత్ఫుల్ obedience of time schedule and also keeping in view the limited time available for the conducting counseling, all participating institutes, colleges are directed to treat all Saturdays, Sundays and gazetted holidays as working days. సో ఇక్కడ షెడ్యూల్ ఇచ్చినటువంటి ఆల్ డేస్, సో మధ్యలో సండే వచ్చినా, పండగ వచ్చినా, ఏమొచ్చినా కూడా అన్ని కూడా మీకు వర్కింగ్ డేస్ గానే కన్సిడర్ చేయబడతాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ లో కానీ హెల్ప్ లైన్ నంబర్ లో కానీ అందుబాటులో అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది కౌన్సిలింగ్ కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా మీరు కాలేజెస్ ని లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని మీరు పెట్టుకొని ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటంటే మా అమూల్ రిక్వెస్ట్, సో ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోండి. సో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు 8,000 లోపల ఉన్నటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కాలేజ్ లో
ఇక్కడ ఏపీలో అయినా తెలంగాణలో అయినా మీరు ఏ కాలేజీలో అనుకుంటారో అదే కాలేజీలో ఆల్ ఇండియా కోటాలో వస్తుంది. ఇన్ కేస్ ఆల్ ఇండియా కోటాలో వస్తే ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోండి. మీ ఎన్నుకున్నటువంటి స్టూడెంట్స్ మన తెలుగు పిల్లలు ఇంకొక సీటు మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళ లైఫ్ మీరు చాలా కాపాడినటువంటి వాళ్ళు అవుతారనమాట. వాళ్ళ డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. సో అవకాశాన్ని తెలుగు పిల్లలకి ఇవ్వండి అనేది నా రిక్వెస్ట్ అన్నమాట. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాస్తున్నటువంటి వాళ్ళు ఉంటే షేర్ చేయండి. సో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళందరికీ పిల్లలకి ఆల్ ద బెస్ట్. మంచి కాలేజీలో మీకు సీట్ రావాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి షెడ్యూల్ చూద్దాము. ఓకేనా, సో అవి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. దీంట్లో అయితే 3 రౌండ్స్, ఫైనల్ రౌండ్ వచ్చేసి స్ట్రే వేకెన్సీ రౌండ్ అనమాట. ఓకేనా, ఇది